హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ రాకింగ్ రేయాన్స్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు ఇంకో వీడియోతోటి అయితే మేము ముందుకు వచ్చానండి. నా వీడియో ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇక్కడైతే మా రేయాన్స్ బర్త్డే కాబట్టి మార్నింగే ఈరోజు షాపింగ్కి వెళ్దామని ప్లాన్ వేసుకున్నాము. మార్నింగ్ టిఫిన్ కోసం అయితే ఇలా బబ్బలు అయితే నానబెడుతున్నానండి. దీన్ని అలసందలు అని కూడా అంటారు. బొబ్బరి గారెలు చేయడానికని చాలా టేస్ట్గా ఉంటాయి. మా కరీంనగర్ సైడ్ అయితే ఇవి చాలా చేసుకుంటారు. ఆల్మోస్ట్ ఎవరైనా కరీంనగర్ వాళ్ళు ఉంటే కూడా వాళ్ళకి అర్థమైపోతుంది. అలా నేను ఒక రోజు ముందు రోజే నానబెట్టేసుకొని రాత్రి నానబెట్టుకొని మార్నింగ్ అలా చూస్తే మంచిగా అవి నాని ఉంటాయండి. దాన్ని అయితే మనం మిక్సీ వేసుకోవాలి. చూడండి, కొంచెం మనము వీటిని గారెల కోసం కాకుండా మామూలుగా వీటిని టిఫిన్ లాగా కూడా మనం చేసుకోవచ్చు. అది కొంచెం ఉడికించి పొయ్యి మీద ఉడికించి వాటిని పోపు కూడా వేసుకోవచ్చు. ఒక 2 days మనము మొలకలు వచ్చే వరకు కూడా వాటిని ఉంచుకోవచ్చండి. చాలా ప్రోటీన్, హై ప్రోటీన్ కాబట్టి ఇలా నేను రేయాన్స్ కూడా పెట్టచ్చు మార్నింగ్ అని. ముగ్గురికైతే ఇది మార్నింగ్ టిఫిన్ ఈజీగా ఉంటుందని ఇలా రెడీ పెట్టుకున్నాను. దాన్ని కచ్చబిచ్చగా మిక్సీ వేసుకోవాలి. ఒకటేసారి మెత్తగా వేసుకున్నా కానీ గారెలు లూజుగా వస్తాయి కాబట్టి కచ్చబిచ్చగా వేసుకొని అలా పక్కకు పెట్టేసుకొని దాంట్లో అయితే నేను ఇక్కడ పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, 2 వెల్లుల్లి, జీలకర్ర, అలా కొంచెం మెంతులు అలాంటివి వేసుకొని అయితే మిక్సీ వేసుకొని దాంట్లో కలిపేసుకోవాలండి. ఉల్లిగడ్డతోటి చాలా టేస్టీగా ఉంటుంది. అలా వేసుకున్న తర్వాత దాంట్లోనే మనము కరివేపాకు, కొత్తిమీర, టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, పసుపు, కొంచెం కారం పొడి అలాంటివి యాడ్ చేసుకొని అయితే కొద్దిసేపు కలిపేసుకొని అలా మొత్తం అందులో కలిసే వరకు కలుపుకొని పక్కకైతే ఒక 10 minutes అలా పెట్టాలండి. ఎందుకంటే ఉప్పు కరుగుతుంది కాబట్టి. మళ్ళీ ఒక చిన్న విషయం అండి, మీరు ఎవరైనా నా వీడియోస్ ఫాలో అవుతున్న వాళ్ళకైతే చాలా డిస్టర్బెన్స్గా వాయిస్ వినబడుతుంది అనుకుంటా చుట్టుపక్కల. ఎందుకంటే మా ఇంటి పక్కనే ఒక స్కూల్ ఉందండి. మళ్ళీ మెయిన్ రోడ్కే ఇల్లు కాబట్టి అసలు చాలా చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది. ఒక్కోసారి వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు పక్కనే స్కూల్ నుంచి బెల్ కొట్టడము, పిల్లల అల్లర్లు, ఎవరో ఒకరు బర్త్డే ఉంటుంది కాబట్టి ఆ బర్త్డే విషెస్ తోటి వాళ్ళు ఒర్రడాలు, పక్కన నుంచి ఇక్కడ నుంచి వెహికల్ సౌండ్ అసలు చాలా చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది. అందుకే నాకు ఒక్కోసారి వీడియో కూడా చాలా లేట్ అవుతుంది అప్లోడ్ చేయడానికి. రేయాన్స్ పడుకున్నాక నైట్ టైం అలా వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. కానీ నైట్ టైం ఏమో చదువుకునే టైం కాబట్టి నేను కొంచెం నైట్ దానికే స్పెండ్ చేసుకుంటాను. ఏమన్నా వీడియో ఎడిటింగ్ ఉంటే కనుక డేలోనే రేయాన్స్ పడుకున్నప్పుడు చేద్దామంటే చుట్టుపక్కల ఈ సౌండ్ తోటి బాగా డిస్టర్బ్ కూడా అనిపిస్తుంది. అందుకే మీ అందరికీ ఇది ఒక క్లారిటీ ఇద్దాం అనిపించింది. ఒకవేళ మీకు అలాంటిది ఏమన్నా ఉంటే ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి. అందుకే ఈ వీడియోలో మీకు చెప్పానుగా. మళ్ళీ ఇక్కడైతే గారెలు అయితే అయిపోయినాయి. రేయాన్స్ మంచిగా తింటుండు, కానీ పిల్లలకి ఎక్కువ పెట్టద్దు. దీంతో మనకు గ్యాస్ ఫామ్ కూడా పిల్లలకు అవుతుంది, మళ్ళీ డైజెషన్ కూడా కాదు. మళ్ళీ మా ఇంట్లోనైతే మా అత్తమ్మ వాళ్ళ సైడ్ అయితే అసలు వీటితోటి చికెను, మటను అలాంటివి చేసుకొని వీటితోటి తింటారండి. అసలు నాకు తెలీదు ఇలా తింటారని. ఇక్కడికి వచ్చిన తర్వాతనే వీళ్ళ పద్ధతుల్లో అలవాటైపోయినాయి. అప్పటి నుంచి నాకు కూడా ఇలా గారెలు చేయడం అలవాటైంది. కానీ ఇప్పుడు మేము మార్గశిర మాసం కాబట్టి లక్ష్మీ పూజలు కూడా ఉన్నాయి కాబట్టి నేను నాన్ వెజ్ లేకుండా ఇంట్లో వెజ్నే ఎక్కువ ఉంటుంది. ఊరికి వెళ్ళినప్పుడే నాన్ వెజ్ అనేది అలా ఉంటుందిగా మాకు. ఇక్కడైతే మార్నింగ్ టిఫిన్ దాంతోపాటు వంట కూడా టైం ఉండే కాబట్టి అలా తొందరగా అయితే వంట కూడా వేసేసుకున్నా. మళ్ళీ రేపే రేయాన్స్ బర్త్డే కాబట్టి ఇంకా చిన్న చిన్న పనులు ఏమైనా చేసుకోనీకి కూడా, ఏమన్నా మార్కెట్ నుంచి తెచ్చుకోనీకి కూడా మనకు కుదురుతుంది. మర్చిపోయినవి అన్నట్టుగా అనిపించింది. డెకరేషన్ కూడా మేమే వేసుకుందాము అన్నట్టుగా అనుకున్నాం. దానికి చిన్న చిన్న థింగ్స్ అయితే చాలా ఉంటాయి. లాస్ట్ ఇయర్ ఫస్ట్ బర్త్డే చాలా బాగా చేసుకున్నాము. అప్పటికి అసలు యూట్యూబ్ అనేది నాకు అసలు లేకుండే. ఇప్పుడు అనిపిస్తుంది అబ్బా అప్పుడే యూట్యూబ్ పెడితే ఎంత బాగుంటుండే. చిన్న చిన్న థింగ్స్ కూడా నేను కవర్ చేసేదాన్ని కదా.
ఇవి మనము యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ చేయడం కంటే మనకంటూ ఇది గుర్తుగా ఉంటుంది, ఇందులో ఉంటాయి అన్నట్టు. అలా ఆ విధంగానే నేను ఎక్కువ చిన్న చిన్న వీడియోస్ అలా చేస్తూ పెడుతూ ఉంటాను. అందుకే అప్పుడప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ప్రతిదీ నేను వీడియో తీయడము, లేకపోతే స్టోరేజ్ అలా చేసుకోవడం అనేది చేస్తూ ఉంటాను. ఇక రేయాన్స్కేమో ఆకలి అవుతుంది, తిరుగుతూ ఉన్నాడు పాపం. తొందరగా ఇవి అయిపోతే చేతిలో పెట్టుకుంటే తింటున్నాడు, కానీ తనకు ఇంత తిన్నా అంటే ఇవన్నీ చిరుతిండ్లు కదండి, పిల్లలకు కడుపు కూడా నిండదు. మంచిగా ఏదైనా మార్నింగ్ ఓట్స్ లేకపోతే నూడిల్స్ లేకపోతే ఏదో ఒకటి టిఫిన్ లాగా చేస్తేనే వాళ్ళకు కడుపు కూడా నిండుతుంది అన్నట్టుగా ఉంటుంది. అలా అయితే వంట కూడా అయిపోయింది. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. కొంచెం ఉప్పు తక్కువైంది, కారం తక్కువైంది. పిల్లలకి ఇలా ఉండడమే బెటర్ కదా అన్నట్టుగా అలానే ఉంచేసాను. ఇక అలా ఇంట్లో పనులు, టిఫిను, అదంతా వంట అవన్నీ అయిపోయేసరికి మధ్యాహ్నం అయిపోయింది. ఇక రేయాన్స్ని అయితే తీసుకుని అలా బయటకైతే వెళ్ళాము. పిల్లలు పెరుగుతున్న కొద్దీ అసలు ఇంట్లోకి రానికి కూడా ఏడుస్తారు కదా. చూడండి, బయటకు వెళ్దామంటే మళ్ళీ దాంట్లోనే తీసి లోపలికి వెళ్దాము తీద్దాము అన్నట్టుగా అలా అంటున్నాడు. మొత్తానికి షాప్కి అయితే వచ్చాము. కాకపోతే నాకు 2-3 డ్రెస్సులు చూశాను, కానీ రేయాన్స్కి లాస్ట్ ఇయరే నాకు త్రిబుల్ ఆర్ డ్రెస్ ఉంటుంది కదా, చాలా పిల్లలు వేసుకున్నప్పుడు చూశాను కదా, రేయాన్స్కి తీసుకోవాలి అన్నట్టుగా లాస్ట్ ఇయరే అనుకున్నా. కానీ చిన్నగా ఉన్నప్పుడు అది సెట్ అవ్వదు, కొంచెం వాళ్ళంతటా వాళ్ళు ఆడుకునే స్టేజు ఉంటే సెట్ అవుతుంది అన్నట్టుగా అలా అనుకున్నాను. మొత్తానికి ఒక 2 డ్రెస్సులు అయితే తీసుకున్నాను. అవి ఏం తీసుకున్నాను అనేది నేను తర్వాత చూపిస్తాను. ఇక్కడ చిన్న చిన్న బొమ్మల్ని చూసి భలే రేయాన్స్ ఆట ఆడుకుంటుండు. ఇదే అని కాదు, మామూలుగా చిన్న పిల్లలు, ఆడపిల్లలు ఎవరైనా, అబ్బాయిలు ఎవరైనా చిన్న చిన్న పిల్లలు కనబడితే నా దగ్గరకు వచ్చి ఎత్తుకో మమ్మీ పిల్లల్ని అని నాతో ఎత్తుకొనిచ్చి వాళ్ళతో ఆట పెడుతున్నాడు అసలు. అంటే ఇతనికి చిన్నగా పిల్లల ఏజ్ అనేది దాటుతున్న కొద్దీ వీళ్ళకు కూడా పిల్లలు అనేది ఇష్టం అనేది కూడా పెరుగుతుంది కదా అన్నట్టుగా అనిపించింది. ఆ బొమ్మల్ని చూసుకుంటా తెగ సంబరపడుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ ఉన్నారు. అలాగే అక్కడ షాపింగ్ అయిపోయాక మళ్ళీ బేకరీ షాప్కి వచ్చేసరికి ఇక్కడ కేక్ అయితే ఆర్డర్ ఇద్దామన్నట్టుగా అనుకున్నాము. అందుకే బేకరీ షాప్కి వచ్చి చిన్న చిన్న ఐటమ్స్ ఏమన్నా డెకరేషన్ ఐటమ్స్, కేక్ ఆర్డర్ ఇవ్వడము అలాంటివి అయితే చూస్తున్నామండి. ఇక్కడ చూడండి, డైరీ మిల్క్ చాక్లెట్ నాకు చాలా ఇష్టము, అందుకే అది అలా వీడియో తీశాను. తర్వాత ఒక కేజీ అలా ఆర్డర్ ఇచ్చాము. కేక్ అయితే ఇక మనకు అందరు ఈజీగా తినేది పైనాపిల్ చాక్లెట్ కాబట్టి మాకు ఎప్పుడు పైనాపిలే అలవాటు. అలా కేక్ ఆర్డర్ ఇచ్చేసి అయితే మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత నేను ఇలా బ్యాగు పెట్టానో లేదో రేయాన్స్ మళ్ళీ బాల్ సందు వేసుకొని కిందికి బాల్ వేసుకొని అలా వెళ్ళి కిందికి వెళ్ళిపోయాడు. అసలు ఎంత ఇటు నేను కిందికి వెళ్ళేసరికి అతను అసలు ఎక్కడ దాక్కున్నాడో కూడా తెలీదు. కొద్దిసేపు నేను అసలు టెన్షన్ పడ్డాను, అటు ఇటు తిరిగాను. అసలు అక్కడ కనబడట్లేడు, ఇక్కడ కనబడట్లేడు, ఎటు వెళ్ళిందా అని చూసేసరికి అక్కడ గోడ సాటుకు సందులో దాక్కున్నారండి. అసలు ఎంత భయమైంది అని అంటే, ఎందుకంటే కిందికి వెళ్ళంగానే మనకు రోడ్ వస్తుంది, రోడ్డుకి వెళ్ళిపోతే అసలు మనకి ఇక ఆలోచన అనేది స్టాప్ అయిపోతుంది. ఎందుకంటే ఎటువైపు వెళ్తారో అనేది కూడా తెలియదు కదా. నిజంగా పిల్లల్ని పట్టడం చాలా చాలా కష్టం. అసలు వాళ్ళు ఇంట్లో ఆగనే ఆగరు. ఎంతకని డోర్లు పెట్టినా చిన్నగా మనం మర్చిపోయినా వాళ్ళు బయటకు వెళ్తూనే ఉంటారు. మెయిన్ ఈ బాల సందు వేసుకొని అయితే రేయాన్స్ కిందికి బాల్ వేసుకుంటూ అలా కిందికి వస్తూనే ఉంటాడు అసలు. అలా ఈరోజైతే ఇలా షాపింగ్ వెళ్ళడం, ఇంట్లో పనులు ఇలా సరిపోయాయండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగులని అయితే నేను బర్త్డే వ్లాగ్ పెడతాను. ఎలా చేసుకున్నాము, ఏంటి, ఎవరు వచ్చిండ్రు అనేది మీకు ఫుల్గా చూపిస్తానండి. పైకి రమ్మంటే రేయాన్స్ ఏడుస్తున్నాడు అసలు, ఎంత పట్టినా రావట్లేదు. ఓకే అండి, నా వీడియో ఫుల్గా వాచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, బాయ్ బాయ్.